ఇది వృత్తాకార మార్గంలో ఒక వస్తువు అనేది తిరుగుతుంది అనుకుందాం. ఎస్, ఈ వస్తువు పైన బలం అనేది కేంద్రకం వైపు పనిచేస్తే అభికేంద్ర బలం, కేంద్రకం నుంచి దూరంగా పనిచేస్తుంది. కేంద్రకం నుంచి దూరంగా పనిచేస్తుంది అంటే కేంద్రకం నుంచి నెట్టివేయబడుతుంది. ఇలాంటి బలాలను ఏ బలాలు అనాలి? అపకేంద్ర బలం అనాలి. అపకేంద్ర బలాలు అనాలి. ఎస్, ఇక్కడ ఏం జరుగుతుంది? కేంద్రకం నుంచి దూరంగా పనిచేస్తాయి. కేంద్రకం నుండి దూరంగా పనిచేస్తాయి. కేంద్రకం నుంచి దూరంగా పనిచేసేటటువంటి బలాలను ఏ బలాలు అనాలి? అపకేంద్ర బలాలు అనాలి. ఎస్, అపకేంద్ర బలాలు అంటాం. మరి ఇవి ఏ బలాలు? మిథ్యా బలాలు. మిథ్యా బలాలు అంటే ఊహించినవి మాత్రమే, నిజమైనవి కావు. ఎస్, మిథ్యా బలాలు, అపకేంద్ర బలాలు మిథ్యా బలాలు. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు -mv²/r. ఎస్, ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు -mv²/r. ఎఫ్ అంటే ఏంటి? బలము. ఎస్, ఆర్ అంటే ఏంటి? వ్యాసార్థము. ఎస్, వి అంటే ఏంటి? వేగము. ఎస్, ఎం అంటే ఏంటి? ద్రవ్య రాశి. ఎస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ మైనస్ ఎందుకు పెట్టినావు సార్? కేంద్రకానికి వ్యతిరేకంగా, కేంద్రకం నుంచి దూరంగా పనిచేస్తుంది. అభికేంద్ర బలం కేంద్రకం వైపుకు పనిచేస్తుంది, దానికి ప్లస్సే ఉంది. ఇది అపకేంద్ర బలం కేంద్రకం నుంచి దూరంగా పనిచేస్తుంది. దట్స్ వే మనం ఏం పెట్టాల్సి వచ్చింది? మైనస్ అనే సింబల్ని మనం ఇక్కడ పెట్టాల్సిన అవసరం అనేది వచ్చింది. మరి ఇంకో పాయింట్ ఏం చెప్పినా, ఇవి మిథ్యా బలాలు. ఏ బలాలు బాబు? ఇవి మిథ్యా బలాలు, ఊహించినవి. మరి ఇక్కడ అభికేంద్ర బలాలు, అపకేంద్ర బలాలు రెండింటిని చర్యకు ప్రతిచర్యలుగా అనవచ్చా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అభికేంద్ర బలాలను, అపకేంద్ర బలాలను చర్యకు ప్రతిచర్యలుగా చెప్పలేము. ఎందుకు చర్యకు ప్రతిచర్యలుగా మనం వీటిని చెప్పలేము? ఎందుకంటే అపకేంద్ర బలాలు కేవలం మిథ్యా బలాలు, ఊహాజనితమైనటువంటి బలాలు. అందుకోసం వీటిని చర్యకు ప్రతిచర్యలుగా చెప్పడానికి అవకాశం లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా టక్కిమని చెప్పారు తప్పైపోతుంది. అపకేంద్ర బలాలు అనేవి ఊహాజనితమైనవి కావున వీటిని చర్యకు ప్రతిచర్యలుగా చెప్పడానికి అవకాశం అనేది లేదు. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి అపకేంద్ర బలాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసే కంటే ముందు, ఇందాక రాయికి దారం కట్టి తిప్పినప్పుడు ఏ బలాలు పనిచేస్తున్నాయి? అభికేంద్ర బలాలు. మరి ఇప్పుడు దారాన్ని వదిలేయండి, ఏమైపోతుంది? రాయి అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఏ దారం కట్టిన రాయి అనేది ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. ఇట్లా మొత్తం కూడా బయటకు అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నువ్వు చేతి నుంచి వదిలేస్తావో అభికేంద్ర బలాలు అదృశ్యమైపోతాయి. ఎందుకోసం? నీ చెయ్యి కల్పిస్తుంది. ఇప్పుడు నీ చెయ్యి సపోర్ట్ లేదు కావున దూరంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ బలాలు అనేవి సపోర్ట్ చేసినాయి. మరి న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ బలాలు ఒకేసారి అదృశ్యమైపోతే ఏమైపోతుంది? ఈ న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ బలాలు అదృశ్యమైపోతే గ్రహాలు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వేరే వేరే కక్షల్లోకి వెళ్ళిపోతాయి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఈ న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ బలాలు ఉండడం వల్లనే సూర్యుని వైపు ఆకర్షించబడ్డాయి. ఇవి మాయమైపోతే కేంద్రకం నుంచి దూరంగా వెళ్ళిపోతాయి, ఎటో వెళ్ళి తిరగడం అనేవి ప్రారంభిస్తాయి. అదేవిధంగా పరమాణు కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లకు కూడా కూలుంబ్ ఆకర్షణ బలాలు పనిచేస్తాయి. ఈ కూలుంబ్ ఆకర్షణ బలాలు ఒకవేళ లేకపోయాయి అనుకుందాం, అదృశ్యం అయిపోయాయి అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్లు కూడా ఇష్టం వచ్చినట్టు వేరే వేరే కక్షల్లోకి, వేరే వేరే ఆర్బిటాల్లోకి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఈ సిచ్యువేషన్స్ మాయమైపోతే
ఈ సిచ్యువేషన్స్ లేకపోతే ఏమవుతుంది, అభికేంద్ర బలాలు పనిచేయవు, కేంద్రకం నుంచి దూరంగా వెళ్ళిపోతాయనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అపకేంద్ర బలాలకు సంబంధించిన అనువర్తనాలపైనే క్వశ్చన్స్ అనేవి ఇప్పటివరకు చాలాసార్లు అడగడం అనేది జరిగింది. ఏంటి మరి అపకేంద్ర బలాలకు సంబంధించిన అనువర్తనాలు? సెంట్రిఫ్యూగల్ మెషిన్, అపకేంద్రిత యంత్రం. ఈ అపకేంద్రిత యంత్రం ఏదిని ఆధారంగా, ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? అపకేంద్ర బలాల ఆధారంగానే ఈ సెంట్రిఫ్యూగల్ మిషన్ అనేది పనిచేస్తుంది. ఏ సెంట్రిఫ్యూగల్ మిషన్ అనేది మనకి ఇక్కడ ఏం చేస్తుంది, పనిచేస్తుంది. ఈ అపకేంద్ర యంత్రం ద్వారా మజ్జిగ నుండి ఏం సపరేట్ చేస్తాం? మజ్జిగ నుండి వెన్నను సపరేట్ చేస్తాము. ఎస్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. మజ్జిగ నుంచి వెన్నను సపరేట్ చేయడంలో ఇమిడి ఉన్న బలాలు లేదా ఇమిడి ఉన్న సూత్రం అని అడగచ్చు. ఏంటి అది? అపకేంద్ర బలాలు అనేవి ఆ విధంగా పనిచేస్తాయి. ఎస్, అదేవిధంగా తేనె తుట్ట నుంచి తేనెను వేరు చేయుటకు ఎస్, తేనె తుట్ట నుంచి తేనెను వేరు చేయుటలో ఇమిడి ఉన్న బలాలు ఏంటి? అపకేంద్ర బలాలు అనేవి పనిచేస్తాయి. అదేవిధంగా మొలాసిస్ నుండి చక్కెరను వేరు చేయడానికి ఏ బలాలు అవసరమవుతాయి? అపకేంద్ర బలాలే అనేవి అవసరమవుతాయి. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ 4th పాయింట్, రసాయన అవక్షేపాలను వేరు చేయుటకు ఎస్, మరి రసాయన అవక్షేపాలను వేరు చేయుటకు ఏ బలాలు అనేవి పనిచేస్తాయి? అపకేంద్ర బలాలు అనేవి పనిచేస్తాయి. రసాయన అవక్షేపాలను వేరు చేయుటకు ఏ బలాలు పనిచేస్తాయి? అపకేంద్ర బలాలు అనేవి పనిచేస్తాయి. సెంట్రిఫ్యూగల్ మెషిన్ ద్వారానే మనం రసాయన అవక్షేపాలను మనం ఏం చేయొచ్చు? సపరేట్ చేయడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అదే విధంగా మనం ఏం చేయొచ్చు? బ్లడ్ శాంపుల్స్ కావచ్చు లేదా యూరిన్ శాంపుల్స్ కావచ్చు. బ్లడ్ శాంపుల్స్ కానీ లేదా యూరిన్ శాంపుల్స్ని కానీ వేరు చేయుటకు ఏ బలాలను ఉపయోగిస్తాం? అపకేంద్ర బలాలను, సెంట్రిఫ్యూగల్ మిషన్స్ని మనం ఉపయోగించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఏ బలాల ఆధారంగా పనిచేస్తాయి? ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏనండి ఇవన్నీ కూడా. గ్రైండర్ కావచ్చు, మిక్సీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏది నీకు ఎగ్జామ్లో కనబడినా ఏ బలాలు పనిచేస్తాయి? అపకేంద్ర బలాలే పనిచేస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మజ్జిగ నుండి వెన్న కావచ్చు, తేనె తుట్ట నుంచి తేనె కావచ్చు, మొలాసిస్ నుంచి చక్కెర కావచ్చు, రసాయన అవక్షేపాలు కావచ్చు, ప్రెసిపిటేట్స్, కెమికల్ ప్రెసిపిటేట్స్ లేదా బ్లడ్ శాంపుల్స్ కానీ యూరిన్ శాంపుల్స్ని కానీ వేరు చేయుటకు లేదా గ్రైండర్ పని చేయుట, మిక్సీ పని చేయుట, వాషింగ్ మిషన్ పని చేయుట, ఈ అన్నింటిలో ఇమిడి ఉన్న అంశాలు ఏంది? ఇవన్నింటిలో కూడా ఇమిడి ఉన్న అంశాలు అపకేంద్ర బలాలే. ఏ బలాలు? అపకేంద్ర బలాలే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అపకేంద్ర బలాలు పనిచేసేటప్పుడు తేలికగా ఉన్న కణాలు కేంద్రకం నుంచి దూరంగా విసిరివేయబడతాయి. భారంగా ఉన్న కణాలు కేంద్రకం వైపుకు ఆకర్షించబడతాయి. ఏమంటున్నా? తేలికగా ఉన్న కణాలు కేంద్రకం నుంచి దూరంగా విసిరివేయబడతాయి, భారంగా ఉన్న కణాలు కేంద్రకం వైపుకు ఆకర్షించబడతాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు? తేలిక ఉన్న కణాలు పై భాగంలోకి తేలుతాయి, భారంగా ఉన్న కణాలు కింది భాగంలోకి చేరుతాయి.
తేలిక ఉన్న కణాలు పై భాగంలోకి, భారంగా ఉన్న కణాలు కింది భాగంలోకి చేరుతాయి. సింపుల్గా మీరు ఎప్పుడైనా పల్లీలను గ్రైండర్లో పోసి ఒకటే రౌండ్ ఇట్లా తిప్పి ఆఫ్ చేయండి. అప్పుడు ఏమవుతాయి, పగిలిపోయిన ముక్కలు పైకి వస్తాయి, పగలని ముక్కలు కిందికి పోతాయి. ఇంకో రౌండ్ వేయండి, ఇంకా చిన్న చిన్నగా పగిలిన ముక్కలన్నీ పైకి వస్తాయి, పగలని ముక్కలన్నీ కిందికి పోతాయి. అంటే భారంగా ఉన్న కణాలు అన్నీ కేంద్రకం వైపుకు ఆకర్షించబడతాయి, తేలికగా ఉన్న కణాలు కేంద్రకం నుంచి దూరంగా నెట్టివేయబడతాయి. ఏ బలాల ఆధారంగా అండి? ఇదంతా కూడా అపకేంద్ర బలాల ఆధారంగాని చెప్పవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. కంపల్సరిగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ అండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వంపు మార్గాలలో గట్టు కట్టుట. ఏంటి? వంపు మార్గాలలో గట్టు కట్టుట. మరి వంపు మార్గాలలో ఏ విధంగా మనం గట్టు కడతాం? వంపు మార్గాలలో మనం ఏ విధంగా గట్టు కడతాం? ఆ విషయాన్ని మనం ఇక్కడ ఒక్కసారి గమనిద్దాం. ఎస్, కాన్సెప్ట్ ఏంటండి? వంపు మార్గాలలో గట్టు కట్టుట. ఎస్, దీన్ని మనం ఏమంటాం? బ్యాంకింగ్ అంటాం, రోడ్ బ్యాంకింగ్ అంటాం. వంపు మార్గాలలో గట్టు కట్టుట. మరి ఎందుకు ఈ వంపు మార్గాలలో మనం గట్టు కట్టాల్సిన అవసరం ఏర్పడింది? ఎందుకు ఈ వంపు మార్గాల్లో గట్టు కట్టాలి? కట్టకపోతే ఏమవుతుంది? మరి ఫస్ట్ గట్టు కట్టుట అంటే ఏంటి? వంపు మార్గంలో లోపలి అంచు కంటే బయట అంచు కొంచెం ఎత్తులో నిర్మిస్తే దానిని గట్టు కట్టుట అంటాం. వంపు మార్గంలో రోడ్డు నిర్మాణము లోపలి అంచు కంటే బయట అంచు కొంచెం ఎత్తుగా కడితే దానిని ఏమనాలి? గట్టు కట్టుట అనాలి. ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు అనేది ఉంది. ఈ రోడ్డు ఉన్నప్పుడు ఇది లోపలి అంచు అండి, ఇది లోపలి అంచు. ఎస్, ఇది ఏ అంచు? బయట అంచు. ఎస్, బయటి అంచు. మరి ఇక్కడ చూడండి, లోపలి అంచు కంటే బయట అంచు కొంచెం ఎత్తులో నిర్మించడం జరిగింది. ఎత్తులో నిర్మించడం అనేది జరిగింది. ఈ ప్రక్రియను ఏమంటున్నాం? గట్టు కట్టుట అంటున్నాం. ఏం కట్టుట అంటున్నాం? గట్టు కట్టుట అంటున్నాం. లోపలి అంచు కంటే బయట అంచు కొంచెం ఎత్తులో నిర్మించడాన్ని వంపు మార్గాల్లో దానిని గట్టు కట్టుట అంటాం. ఈ గట్టు కట్టుటకు tan θ ఈజ్ ఈక్వల్డ్ v²/rg. tan θ దట్ ఈజ్ ఈక్వల్డ్ v²/rg. మరి ఏంటి అసలు tan θ ఈజ్ ఈక్వల్డ్ v²/rg? v అంటే ఏంటి? వేగం అండి. ఎస్, r అంటే ఏంటి? వ్యాసార్థం అండి. ఎస్, ఇక్కడ ఏంది? గ్రావిటేషనల్ యాక్సిలరేషన్. ఏజ్ గురుత్వ త్వరణం తీసుకుంటున్నాం. జి అంటే ఏం తీసుకున్నాం? గురుత్వ త్వరణం అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. ఎస్, గురుత్వాకర్షణ బలం వల్ల వస్తువు పొందే త్వరణాన్ని మనం ఏమంటున్నాం? గురుత్వ త్వరణం అంటున్నాం. tan θ దట్ ఈజ్ ఈక్వల్ టు v²/rg. tan θ దట్ ఈజ్ ఈక్వల్ v²/rg. ఎస్, దీని ఆధారంగా ఎంత యాంగిల్ ఉందన్న దాన్ని మనం మెన్షన్ చేస్తాం. మీకు మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ tan θల యొక్క వాల్యూస్ అనేవి తెలిసి ఉంటాయి. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్కు యాంగిల్స్ తీసుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంది. లేదా యాంగిల్స్ తోటి పర్టికులర్ వెలాసిటీ కానీ, రేడియస్ కానీ, జీ వాల్యూ కానీ మనకు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ వంపు మార్గాల్లో వాహనం ప్రయాణించాలంటే ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఎస్, వంపు మార్గంలో వాహనం ప్రయాణించాలంటే కంపల్సరీ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? వాహనం మరీ నెమ్మదిగా వస్తే, కావలసినంత వేగం కంటే మరీ నెమ్మదిగా వస్తే లోపల వైపుకు పడిపోతుంది. ఎస్, ఈ అంచు వైపుకు పడిపోతుంది. ఈ వాహనం వస్తుంది కదండి, కావాల్సిన దానికంటే మరీ తక్కువ వేగంతో వస్తే ఎటువైపు పడిపోతుంది? లోపలి వైపుకు పడిపోతుంది. టకీమని లోపలి వైపుకే పడిపోతుంది. ఒకవేళ ఇదే వాహనం కావాల్సిన దానికంటే ఎక్కువ వేగంతో వస్తే ఏమైపోతుంది? ఇది బయట వైపుకు పడిపోతుంది. మీరు ఎప్పుడైనా వంపు మార్గాల్లో బాగా స్పీడ్గా వెళ్ళండి, మలపడానికి ప్రయత్నం చేయండి, బండి మలగదు. ఏమవుతుంది? బయట వైపుకు వెళ్ళి పడిపోతుంది. ఇది రెండవ పాయింట్.
కావలసిన వేగం కంటే తక్కువ వేగంతో వస్తే లోపలి వైపు పడిపోతుంది, కావలసిన దానికంటే ఎక్కువ వేగంతో వస్తే బయట వైపుకు పడిపోతుంది. మూడో పాయింట్ ఏంటంటే ఈ వాహనపు చక్రాల మధ్య దూరమైన ఎక్కువగా ఉండాలి, లేదా ఈ రోడ్డు లోపలి అంచుకు బయట అంచుకు మధ్యలో దూరమైన ఎక్కువగా ఉండాలి. ఈ వాహన చక్రాలు మనం ఈ విధంగా పెడతాం కదా, వాహన చక్రాలకు ఏం కావాలి, మధ్యలో దూరమైన ఎక్కువగా ఉండాలి, లేదా ఈ లోపలి అంచుకు బయట అంచుకు మధ్యలో దూరమైన ఎక్కువగా ఉండాలి. ఈ 3 కండిషన్స్ని మనం ఫాలో చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఎలాంటి ప్రభావం కానీ ప్రాబ్లం కానీ యాక్సిడెంట్స్ కానీ జరగవు. ఏమేమి చెప్పాను, కావాల్సిన దానికంటే తక్కువ వేగంతో రావద్దు, వస్తే లోపల పడిపోతుంది, కావాల్సిన దానికంటే ఎక్కువ వేగంతో రావద్దు, వస్తే బయట పడిపోతుంది. మూడోది ఏం చెప్పాను, రోడ్డు లోపలి అంచుకు బయట అంచుకు మధ్యలో దూరం ఎక్కువైనా ఉండాలి, లేదా చక్రాల మధ్యలో దూరం ఎక్కువైనా ఉండాలి. అలాంటి సమయంలో ఏమవుతుంది, ఎలాంటి ఇన్సిడెంట్స్ అనేవి కూడా జరగడానికి ఆస్కారం అనేది ఉండదు. ఇది ఏ టాపిక్ అండి, కంప్లీట్గా కట్టుట. మీరెక్కడైనా గమనించండి, రోడ్డు నిర్మాణంలో వంపు మార్గాలలో ఈ కాన్సెప్ట్ కంపల్సరీగా ఉంటుంది, లేకపోతే నడవదు. మొత్తం యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడతాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ.